వాట్సాప్ 12 Day 4 పెద్దగా ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు. ఏమనుకుంటున్నా అంటే 3 టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాను. ఇవాళ నేను చెప్పేది ఏం తెలుసా, ఆడేమనుకుంటాడు, ఈడేమనుకుంటాడు, ఆ ఫ్రెండ్ ఏమనుకుంటాడు, లేకపోతే చుట్టాలు ఏమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటారు, ఇవన్నీ పక్కన వాడి ఆడు అనుకునేటోడు బొచ్చాడు అనుకుంటాడు. ఆడికి అనుకోవడమే వస్తుంది, ఇంకేం రాదు వానికి. ఎందుకంటే వాడు ఇంకేం చేయలేడు కాబట్టి. నువ్వు ఇక్కడ ఏం చేయాల్సింది ఏంటి తెలుసా, కమ్ బ్యాక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది నువ్వు ఎట్లీగలుగుతావు. పన్ను ఆలోచించినావు అనుకో, నువ్వు చేయాలనుకున్న నువ్వు ఎప్పటికి చేయలేవు. మన కళలన్నీ రాత్రినే మిగిలిపోతాయి. తెల్లారులు వేసిన వెంటనే ఏగో అదే దిక్కుమాలిన ఆఫీస్కి పోవాలి, లాగిన్ చేయాలి, కీబోర్డ్ని టిక్కర్ కొట్టాలి. ఓకే, ఒకవేళ అదే నీ ప్యాషన్ అయితే అదే చెయ్యి, నేను కాదంటలేదు. నాదైతే అది కాదు, నేనైతే చేయలేదు. చేసిన ఇప్పటికి మస్తు చేసిన, 10 ఏళ్ళకెళ్ళి చేస్తున్నా. ఇక నాతో కాదు. అట్లా మీలో ఎవరికైనా అనిపిస్తే చెయ్యండి, మీకు నచ్చింది చెయ్యండి. ఎందుకు తెలుసా, ఈ పక్కల గురించి ఆలోచించి ఎవరికి ఎంత వయసు ఉందో నాకు తెలియదు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి, కానీ సగం పోయి ఉంటుంది మనకి. ఈ దిక్కుమాల రొటీన్కి అలవాటు అయిపోయి ఉంటాం మనం అందరం. సో చేయకూడదు, మనం విడిచేయరు, మీకు నచ్చింది చేయండి. ఇందులో నేను ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. మొన్న నేను నా దోస్తు గారు బయట నిల్చొని మాట్లాడుతున్నాను. నా దోస్తు గారు కొంతమందికి ప్రోగ్రెషన్ ఇచ్చిండు. వాళ్ళు కనీసం అంటే ఒకప్పుడు వచ్చి మాట్లాడి పోయేటోళ్ళు, మొన్న ఏ అని కూడా పోతున్నారు. అట్లుంటారు జనాలు. అంటే మన దగ్గర పర్పతు, పవరు, పైసా ఉన్నప్పుడు దిగి ప్రతి ఓడు వచ్చి సలాం కొడతాడు. అదే లేనప్పుడు నువ్వు ఏం చేసినా దేకాడు పడినావు. అట్లాంటి వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? సిన్స్ మేక్ ష్యూర్ దట్ యూ ఆర్ గివింగ్ అ స్ట్రాంగెస్ట్ కమ్ బ్యాక్ అండ్ మేకింగ్ యువర్ ఓన్ స్టేట్మెంట్. చల్ పో, పని మీద ఉండు.